కాపుల ఆత్మగౌరవంపై టీడీపీ ఉక్కుపాదం. వైసీపీ బూచి, భయగుప్పెట్లో కాపు నేతలు. సమన్యాయానికి ఒకే ఒక్క వేదిక బీసీవై పార్టీ. కాపులకు అండగా నిలిచే ఏకైక శక్తి బీసీవై పార్టీ. కిర్లంపూడిలో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చేదు నిజాన్ని మరోసారి బయటపెట్టింది. దశాబ్దాలుగా కాపుల ఓట్లతో అధికార పీఠాలు ఎక్కుతున్న తెలుగుదేశం పార్టీ ఆ సామాజిక వర్గ నేతలను ఎంతలా అణగదొక్కుతోందో, వారిని ఎంత భయగుప్పిట్లో ఉంచుతుందో ఈ సభ స్పష్టం చేసింది. కాపుల హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు ముద్రగడ పద్మనాభం. ఆయన సంస్మరణ సభను అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా చూశాయి. కానీ ఆ సభకు టీడీపీలోని పెద్ద కాపు నేతలు ఎవరూ వెళ్లకపోవడం దేనికి సంకేతం? సీఎం చంద్రబాబు కాపు నేతలను గట్టిగానే భయపెట్టారని, వారి స్వతంత్ర ఆలోచనలపై ఉక్కుపాదం మోపారని ఇది తేటతెల్లం చేస్తుంది. టీడీపీలో కాపు నేతల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పడానికి బోండా ఉమకు అధిష్టానం ఇచ్చిన వార్నింగే ప్రత్యక్ష ఉదాహరణ. వైసీపీని బూచిగా చూపించి చంద్రబాబు తన పార్టీలోని కాపు నేతలను మానసికంగా భయపెడుతున్నారు. రాజకీయాలు వేరు, సామాజిక అనుబంధం వేరు. కానీ సాటి కాపు నేతలతో కలవడానికి, కనీసం మాట్లాడుకోవడానికి కూడా భయపడే పరిస్థితి టీడీపీలో ఉంటే ఆ పార్టీలో కొనసాగడం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే కాదా? ఈ పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత తోట త్రిమూర్తులు అన్న మాటలు ప్రతి కాపు బిడ్డ ఆలోచించుకోవాల్సినవి. ముందు మనం కులంలో పుట్టాం, ఆ తర్వాతే పార్టీలో చేరాం అన్న మాట 100కి 100 కరెక్ట్. తమ జాతి కోసం పోరాడిన ముద్రగడ లాంటి ఉద్యమ నేతకు కనీసం నివాళి కూడా అర్పించలేని స్థితిలో టీడీపీ కాపు నేతలు ఉన్నారంటే ఇక ఆ పార్టీలో ఉండి సాధించేది ఏమిటి? పదే పదే అవమానించే చోట, అడుగడుగునా భయపట్టే చోట కాపు నేతలు బానిసల్లా ఎందుకు పడి ఉండాలి? టీడీపీ చేస్తున్న ఈ అవమానాలను, అణచివేతను బీసీవై పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆత్మగౌరవం లేకుండా టీడీపీలో కొనసాగుతున్న కాపు నేతలను బీసీవై పార్టీ గట్టిగా ప్రశ్నిస్తోంది. ఓటు బ్యాంకుగా వాడుకొని కనీస స్వేచ్ఛను హరిస్తున్న చంద్రబాబు తీరుపై పోరాడుతోంది. బీసీవై పార్టీతోనే కాపులకు సమన్యాయం ఎందుకంటే భయపెట్టే రాజకీయాలకు స్వస్తి పలికి కాపులు తమ హక్కుల గురించి గొంతెత్తి మాట్లాడే ధైర్యాన్ని బీసీవై పార్టీ ఇస్తోంది. ఇతర పార్టీల్లో లాగా అణచివేత కాకుండా కాపు నేతలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే ఒక స్వతంత్ర వేదికను బీసీవై పార్టీ కల్పిస్తోంది. కాపులను కేవలం ఓటర్లుగా చూడకుండా వారికి రాజకీయంగా, సామాజికంగా సమాన వాటా, సమన్యాయం అందించే ఏకైక పార్టీ బీసీవై మాత్రమే. సో ఇక భయపడడం ఆపాలి. పదవుల కోసం ఆత్మగౌరవాన్ని చంపుకునే రాజకీయాలకు కాపు నేతలు దూరంగా జరగాలి. కాపుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే, వారి తరపున నిలబడి పోరాడే బీసీవై పార్టీకి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది.